హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 21వ భాగం. నేను ఈ ఇంట్లో గడిపిన మొదటి రాత్రి నాకు భయంకరంగా ఉంది. నేను కళ్ళు మూసుకుంటే ఆ రాత్రి ప్రతి క్షణాన్ని చూడగలను. ప్రతి క్షణం మరణాన్ని అనుభవించడం ఎంత భయంకరమైనదో ఆ రాత్రి నేను గ్రహించాను. అందుకే వసంతి ఆఖరి మాటలకు నేను వణికిపోయాను. నా ధమనుల్లో రక్త ప్రవాహం తాత్కాలికంగా ఆగిపోయినట్లు అనిపించింది. శరీరంలోని ప్రతి కండరాన్ని చల్లటి అనుభూతి. ఆ రాత్రి నా జీవితంలో మొదటిసారి భయంతో కలిశాను. ఆ భయం వెనుక ఉన్న వ్యక్తి నా భర్త అని తెలియగానే నా ప్రపంచం మొత్తం భయంకరమైన చీకటితో కప్పబడి ఉన్నట్లు అనిపించింది. కొంతసేపు వసంతి ముఖంలోకి బిక్కచచ్చిపోయిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాను. ఆమె కళ్ళల్లో జాలి తప్ప మరేమీ కనిపించలేదు. ఆందోళన, భయం కలిసి మానవ సహనం కంటే పైకి లేచినప్పుడు ఒక భయంకరమైన మానవుడు ఆమె భయం నుండి వెనక్కి వెళ్ళి గోడపైకి దూసుకెళ్ళి ఖచ్చితంగా పతనం కోసం వేచి ఉన్నప్పుడు బహుశా ఆమె తిరిగి రావడానికి చివరి తీరని ప్రయత్నం చేస్తుంది. నాకు అదే జరిగింది. మరణమే నా విధి అయితే ఒక్కసారైనా బతకడానికి ప్రయత్నించాలి అనుకున్నాను. మనసులోని శక్తినంతా కూడదీసుకొని వసంతి వైపు మృదువుగా నవ్వుతూ అన్నాను. అతనికి ఎంత శక్తి ఉన్నప్పటికీ అతను పాపాత్ముడే. పాప యొక్క పతనం అనివార్యం. ఈ రాజభవనాన్ని పాపం నుండి విడిపించే స్త్రీ నేనే అని నీకు ఖచ్చితంగా తెలిస్తే నేను ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తాను. సైతాన్ను నాశనం చేయడం ఉత్తమం. నా మాటలకు వసంతి కళ్ళు మెరిశాయి. ఆమె నా చేతులు పట్టుకొని ఇంకేదో చెప్పబోతుంది. కానీ అంతకుముందు ఎవరో మూసి ఉన్న తలుపు తట్టారు. హఠాత్తుగా వచ్చిన ఈ శబ్దానికి ఇద్దరం అవాక్కయ్యాం. 1 గంట క్రితం దక్షిణాది మూలలలో సగం తెరిచి ఉన్న ఆ గది తలుపులో నుంచి చూసిన దృశ్యం గుర్తుకు రాగానే నా ధైర్యమంతా కిందికి వచ్చింది. నేను భయంతో చెమటలు పట్టడం ప్రారంభించాను. తలుపు తెరవగానే ధైర్యం చేయలేకపోయాను. వసంతిని చూస్తుంటే ఆమె పరిస్థితి కూడా నాలాగే ఉందని గ్రహించగలిగాను. ఇంతలో 1కి 2 సార్లు తట్టిన చప్పుడు కూడా డోర్ తీయకపోవడంతో బయట ఉన్న వ్యక్తి చాలా ఆందోళనగా ఉన్నట్టు కనిపించాడు. చాలాసేపు తలుపు తట్టిన శబ్దం మాత్రమే వినిపించింది. కానీ ఆ వ్యక్తి పెద్దగా తలుపులు కొట్టడం ప్రారంభించాడు. భయం నన్ను పట్టుకుంది. కానీ తలుపు బద్దలు కట్టబోతుంటే వణుకుతున్న స్వరంతో అడిగాను, ఎవరు అక్కడ, ఎవరు? వెంటనే నా భర్త ఆందోళనతో కూడిన స్వరం వినిపించింది. హేమంతి, నేను వచ్చాను, డోర్ తెరువు. నేను చాలా కాలంగా విన్నవన్నీ నా మెదడును సంచితంగా కొట్టాయి. ఏం చెయ్యాలో తోచక వసంతి వైపు కళ్ళు పెద్దవి చేసి చూశాను. వసంతి ఎండిపోయిన మొహంలో భయాందోళన తప్ప మరేమీ లేదు. నా స్పందన రాకపోవడంతో నా భర్త మరింత ఆందోళనకు గురయ్యాడు. బరువెక్కిన చేత్తో తలుపు తట్టాడు. ఏమైంది? తలుపు తెరువు. అతని స్వరం నన్ను అబ్బురపరిచింది. ఈ గొంతులో హింస లేదు. బదులుగా తన భార్య గురించి చింతిస్తున్న భర్త యొక్క కోరిక మాత్రమే ఉంది. మనసులో బలమైన అయోమయంలో లేచి నిలబడి ముందుకు సాగాను. గది లోపల నిశ్శబ్దంగా ఉంది. నా చీర చప్పుడు, నా నగల జలధరింపు, నా చీలమండల మెత్తగా మోగడం తప్ప మరే శబ్దం లేదు. కానీ బయట నిల్చున్న వ్యక్తి తలుపు కొట్టుకుంటుండే ఉన్నాడు. ఇంకేం ఆలస్యం చేయకుండా వేగంగా ముందుకు కదిలి అన్లాక్ చేసి తలుపు తీశాను. నేను తలుపు తెరిచినప్పుడు నా భర్త అక్కడ నిలబడి చూశాను. అతని ముఖం చీకటి నీడతో నిండి ఉంది. నన్ను చూడగానే గాలివానులా గదిలోకి ప్రవేశించి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలిలో అయోమయంగా నిలబడ్డాను.
ఇలా కొన్ని క్షణాలు గడిచిపోయాయి. ఆ తర్వాత నన్ను విడుదల చేసి నా నుదుటిపై చెదిరిన జుట్టును జాగ్రత్తగా తొలగిస్తూ అడిగాడు, హేమ, ఏమైంది నీకు? తలుపు తీయడానికి ఇంతసేపు పట్టిందా? నేను కిందకి వెళ్ళి చూశాను. మీరు వంటగదిలో ఆహారం ఉంచారు, కానీ తినలేదు. మీకోసం వెతుకుతూ నేను పైకి వచ్చాను. తలుపు తాళం వేసి ఉంది. కారణం చెప్పడానికి సిగ్గుపడకు. నేను నీ భర్తని. ఇప్పుడు నీ బాధ్యత అంతా నాదే. అతని మాటల్లో, ప్రవర్తనలో ఏముందో తెలియదు, కానీ నేను మాత్రం ఆకర్షితురాలిని అయ్యాను. కాసేపు ఏమీ మాట్లాడలేక నోరు తెరిచి తన ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను. తర్వాత స్పృహలోకి వచ్చి నన్ను నేను నిగ్రహించుకొని సాదా స్వరంతో ఇలా అన్నాను, ఏమీ జరగలేదు. నాకు కొంచెం తలగ తిరుగుతున్నట్టు అనిపించింది. ఇలా కాసేపు పడుకున్నాను. నా భర్త భావాలను చూసి అతను నా మాటలు నమ్ముతున్నాడని నాకు అర్థమైంది. కానీ ఇబ్బంది, వసంతి చాలా కాలంగా నాతో బిజీగా ఉండడం వల్ల నా భర్త ఆమెను గమనించలేదు. కానీ అప్పుడు అతను నా వైపు నుండి తన చూపును తిప్పి దూరంగా తల వంచుకొని నిలబడి ఉన్న వసంతిని చూడగానే అతనికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. అతని ముఖంలోని ప్రశాంతమైన వ్యక్తీకరణ తక్షణమే అదృశ్యమైంది. దాని స్థానంలో గట్టి కొరుకుదనం వచ్చింది. అతని బలమైన దవడ కూడా గట్టిపడింది. అతను నా వైపు తిరిగి చూసి ఇలా అన్నాడు, ఆమె ఇక్కడ ఏం చేస్తుంది? ఖచ్చితమైన కారణం నాకు తెలియకపోయినా వసంతి ఉండటం అతనికి ఇష్టం లేదని నేను ఇంతకుముందు చాలాసార్లు గమనించాను. కాబట్టి పరిస్థితిని నిర్వహించడానికి నేను చెప్పాను, అసలు నా తల బాగా నొప్పిగా ఉంది, అందుకే నా నుదుటిని కొంచెం నొక్కదామని పిలిచాను. అప్పుడు వసంతి వైపు తిరిగి అన్నాను, నేను ఇప్పుడు బాగున్నాను, నువ్వు వెళ్ళు. వసంతి ఒక్కసారి నా వైపు చూసి తల వంచుకొని గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆమె చూపులో ఆమె నాకు చెప్పాలనుకున్నట్లుగా నేను హెచ్చరిక గుర్తును చేశాను. జాగ్రత్తగా ఉండు. ప్రతి అడుగు వేసే ముందు ఆలోచించు. ఆని చెయ్యని జింక వేటాడే పులి పాదంలో పడి ఓటమిని అంగీకరించినట్లు నేను ఈ క్షణాన అతని బాహువులతో బంధించబడి నా భర్త ముందు నిలబడి ఉన్నాను. వసంతి వెళ్ళిపోయిన నా రెండు కళ్ళు ఆమె నిష్క్రమణ తర్వాత తెరిచిన తలుపు మీదే కేంద్రీకృతమే ఉన్నాయి. నిశ్శబ్ద క్షణాలు మరింత భరించలేనివిగా అనిపించాయి. నా ధైర్యం చూసి గర్వపడ్డాను. క్షణంలో ప్రపంచాన్ని తన పాదాల కిందకు తెచ్చుకోగల శక్తి ఉన్న వ్యక్తి ముందు నేను నిలబడి ఉన్నాను. నన్ను త్యాగం చేసి లోకానికి అధిపతి కావాలన్నదే అతను అసలు ఉద్దేశం. కానీ లేత మెరూన్ కలర్ ధోతి, పసుపు రంగు కుర్తా ధరించి నా ఎదురుగా నిల్చున్న గంభీరమైన తలకాయ మనిషి ముఖాన్ని చూసినప్పుడు నా హృదయం దీన్ని ఎందుకు అంగీకరించగలుగుతుందో తెలియదు. నేను చాలా కాలంగా విన్న ప్రతి పదం ఒక అద్భుత కథ యొక్క కల్పిత కథలా అనిపించింది. దీనికి వాస్తవంతో సంబంధం లేదు. కానీ నా కళ్ళతో చూసిన దృశ్యాన్ని ఎలా పోల్చుకోగలను? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం.